విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతను ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ను పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగర మేయర్ డాక్టర్ శిరీషాలు ప్రారంభించారు. పోటీలను జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. విద్యార్థులు మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదం చేస్తాయని ఆయన తెలిపారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏషియన్ స్పోర్ట్స్ 2026, ఒలింపిక్ స్పోర్ట్స్ 2028, కామన్వెల్త్ క్రీడలను నిర్వహించగలిగిన క్రీడా సముదాయాలను నిర్మించాలనేది మన ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్, సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియా, ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ రాజు, స్టేట్ ఫిజికల్ డైరెక్టర్ నాగేశ్వరరావు, జనసేన నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. స్పోర్ట్స్ అంటే తెలిసిందే, చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక గేమ్స్ తో అలవాటు అవుతారు. ఉదాహరణకి సెల్ ఫోన్ లేని, ఐప్యాడ్ లేని, వాళ్ళ టిఫిన్లు కూడా తినలేని పరిస్థితులు కూడా వచ్చాయి. అంత మొదలైంది. చిన్నతనం నుంచి కూడా స్పోర్ట్స్ అనేది పిల్లలకు చదువుతో పాటు సమానంగా స్పోర్ట్స్ అంటే ఫిజికల్గా మీ యొక్క బాడీ మీరు డెవలప్ చేసుకునే దానికోసం, ఫిజిక్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికోసం, మీరు చదువుకు బాగా ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా ఉండాలనుకుంటే ఈ యొక్క స్పోర్ట్స్ గేమ్స్ చాలా అవసరమనేసి కూడా చదువుతో పాటు ఇది కూడా అవసరమనేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వారి యువ నాయకుడు లోకేష్ గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, ఆయన కూడా ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి పిల్లల ఎదుగుదలకు, మానసిక ఎదుగుదలకు, ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ అవసరమని గుర్తించి మన రాష్ట్రంలో ఇటు ముఖ్యమంత్రి గారి, అటు లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రివర్యులు, క్రీడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రావడం మనకు చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ, అంతేకాదు మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిగా, ఒక చరిష్మా కలిగిన నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రికి తోడుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన మొట్టమొదటి సినిమా కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇది కూడా ఒక స్పోర్ట్స్తో మొదలైంది. ఆయన మొట్టమొదటి సినిమా కూడా స్పోర్ట్స్తో మొదలైంది కూడా ఉదాహరణకి తెలియజేస్తున్నాం. సో స్పోర్ట్స్ గేమ్ అనేది ఇట్స్ నాట్ విన్నింగ్, ఇట్ ఈస్ జస్ట్ పార్టిసిపేషన్. సో ఇవాళ అండ్ ఇంకొక విషయం, లైఫ్ ఈజ్ అ గేమ్, ప్లే ఇట్ అంటుంటారు. మనందరికీ అది చాలా ఎక్కువ వినబడుతుంటుంది. బట్ మీరు ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఒకటి చెప్తాను, మనం ఏదో గేమ్ ప్లే చేసి టెంపరీగా అంటే హర్టింగ్ అదర్స్ లేదా ఒక కన్నింగ్ మైండ్తో ఆ టెంపరీ టైం కోసం మనం విన్ అవ్వడం అది ముఖ్యం కాదు. సో వీ షుడ్ బి డిసిప్లిన్, పక్కన వాళ్ళు గౌరవించాలి, అందరితో బాగుండాలి, ఫ్యూచర్ ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. సో డోంట్ ప్లే విత్ ఎమోషన్స్ అండ్ డోంట్ హర్ట్ అదర్స్. మీరు అందరూ ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి సో మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇవాళ నేను బెస్ట్ టీమ్, బెస్ట్ స్పోర్ట్స్ మెన్ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యూ షుడ్ అచీవ్ మోర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్.